ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం, రవి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. దీని యొక్క విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రేయస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 2:47 వరకు ఉంది. నక్షత్రం పూర్వభాద్ర, ఉదయం 11:50 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. ఏప్రిల్ 7 ఆదివారం అంటే ఈరోజు మాస శివరాత్రి. ఏప్రిల్ 8 సోమవతి అమావాస్య. ఏప్రిల్ 9 మంగళవారం, శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం. ఏప్రిల్ 11 గురువారం, మత్స్య జయంతి. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, రవి శుక్ర బుధ రాహు సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలోను మరియు వక్రస్థితిలో మీనక్షేత్రంలోను ఈ వారంలో కొనసాగుతుంది. ఇవి ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. కుజ శనుల సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. రవి రాహు బుధుల సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాలు అనుకూలించినప్పటికీ ఆందోళన కూడా ఉంటుంది. మానసిక క్లేశాలు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంభాషణలు, లావాదేవీలు వంటివి కూడా ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల గ్రహాలు తక్కువగా ఉన్నాయి, అనుకూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల గ్రహాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ లలితా త్రిపుర సుందరి నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం, శని సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం, రాహు సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. లాభస్థితిలో గ్రహాల యొక్క అనుకూలత ఆధిక్యతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు సునాయాస విషయాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో కీలక సమస్యలు పరిష్కరింపబడతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై లేదా వాటిని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఆపన్నివారణాయ శ్రీ ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం, రాహు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. శుక్ర శని సంచారం సామాన్యం కాబట్టి చేసినటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి విజయాలు విద్యాపరంగా విద్యార్థులు ఆకర్షించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది.
యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం ద్వారా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. శక్తి హస్తాయ సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తిపూర్వకంగా స్మరించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, విజయాలు పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, అలాగే కేతు సంచారం అనుకూలంగా ఉంది. రవి సంచారం, శుక్ర సంచారం సామాన్యం, కుజ శనుల సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది, శత్రుభీతి కూడా ప్రబలమవుతుంది. మిత్రులు శత్రులు అవుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఉత్తమ విషయాలు చేకూరుతాయి. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. శ్రీ లక్ష్మీ నృసింహం నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా అష్టమ కుజ శనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గురు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం, రాహు సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. శుక్ర సంచారం, బుధ సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం, కుజ సంచారం సామాన్యం. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూలతని కలిగిస్తుంది. శత్రుభీతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. గృహంలో ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది, అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి లక్ష్మీనారాయణని స్మరించడం శ్రేయస్కరం. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఓం నమో లక్ష్మీనారాయణాయ అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభకార్య ప్రావీణ్యత పెరుగుతుంది. శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం కాబట్టి ఆర్థిక విషయాల్లో, పిల్లల విషయాల్లో ఆందోళన ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. రవి సంచారం, శుక్ర సంచారం, అలాగే రాహు సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. స్థిరాస్తుల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు పొందగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. వాహన వస్తు కొనుగోళ్లు కూడా ఆనందానికి దారితీస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ హయగ్రీవ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తిపూర్వకంగా స్మరించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. రవి సంచారం, రాహు సంచారం కూడా ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సత్సంబంధాల ద్వారా ప్రయోజనకర కార్యక్రమ నిర్వహించి గుర్తింపును పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి
కార్యాచరణ న్యాయవాది వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి, ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, శుక్ర సంచారం అత్యంత అనుకూలం, కేతు సంచారం కూడా అత్యంత అనుకూలతని ఆకస్మికంగా కలిగిస్తుంది. శని కుజుల సంచారం అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజులు అత్యంత ఆందోళనకర పరిస్థితులను కలిగిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. తొందరపాటు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆకస్మిక విపత్కర పరిస్థితులు తారసపడతాయి, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతాయి. పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనల్ని వైద్య వృత్తి వారు చవి చూస్తారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం అయినప్పటికీ మానసిక ఆందోళన కొనసాగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు, ప్రతికూలత దూరం చేసుకోగలుగుతారు. ఓం శ్రీ నీలకంఠాయ నమోస్తుతే అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం మీకు అత్యంత అనుకూలం. పంచమ స్థితిలో యోగ్యతతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శని సంచారం, కుజ సంచారం తృతీయ స్థానంలో అత్యంత ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకి సమర్థతను కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. రవి సంచారం అర్ధాష్టమ రవి ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. శుక్ర సంచారం, బుధ సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీకృష్ణాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు, శుభ వార్తలు వింటారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం, గురు సంచారం కూడా అత్యంత ప్రతికూలం. రవి యొక్క సంచారం, రాహు సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. శ్రమ ఉంటుంది, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలని చవి చూస్తారు, దుబారా ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది, ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది, సమయస్ఫూర్తి తగ్గుతుంది, ప్రతి పనిలోనూ అలసత్వం కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక రక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక వ్యయం మనోవ్యాధిని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సీతారామచంద్ర మూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విరోధాలు, విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో కీలక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. ఈ వారం కుంభరాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నమ శివాయ నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శని కుజుల ప్రభావంతో ఏర్పడేటువంటి మానసిక సంఘర్షణలు ప్రశాంతంగా మారతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. శని సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం. ఆకస్మిక వ్యయం ఉంటుంది, ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. సంభాషణల ద్వారా ఆర్థిక విషయాలు అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో శుభ సంఘటనలు కూడా ఆహ్వానించగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ఫలితాలని ఎదుర్కోవటానికి, దూరం చేసుకుని మంచి ఫలితాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం సర్వలోక వశంకర్యై నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా సకల విజయాలు చేకూరుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య విషయాలు కలిసి రావాలని, ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి అనుకూలత సాధించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పంచామృతాలతో, కొబ్బరి నీళ్లతో, శుద్ధోదకంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది. శివాభిషేకం చేసే సమయంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ అభిషేకించినట్లయితే గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబపరమైనటువంటి సమస్యలు అధిగమించవచ్చు. అలాగే పరమేశ్వరుడికి తుమ్మి పూలతో పూజ చేసి చిమ్మిలి నివేదన చేయటం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా విశేషంగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కానీ, శివ తాండవ స్తోత్రాన్ని కానీ ప్రదోష కాలంలో పఠించినా లేదా శ్రవణం చేసినా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను సరి అయిన సలహా చెప్పకపోతే, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడకపోతే, రామచంద్రమూర్తి అడిగిన దానికి సరిగా జవాబు చెప్పలేకపోయాను అని మనసులో నాకు పరివేదన ఉండకూడదు. కానీ నేను చెప్పిన మాట వల్ల నా ప్రభువు సుగ్రీవుణ్ణి కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. విభీషణుడు అందుకు వచ్చాడు అంటే ఆశ మొలకెత్తడానికి సుగ్రీవుడు రాజవడం ఒక కారణం. ఆ కారణం ధర్మాత్ముడు సుగ్రీవుడు కనుక సుగ్రీవుడు అడిగాడు కాబట్టి వాళ్ళని చంపేశాడు. అధర్మాత్ముడిని, అన్నని చంపి తమ్ముడికి రాజ్యం ఇవ్వడం నీకు అలవాటు ఉంది ధర్మం కోసం. ఇక్కడ అంతే, విభీషణుడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మాత్ముడు. అధర్మాత్ముడైన రావణుణ్ణి చంపి తమ్ముడైన విభీషణుడికి పట్టం కడతామని ఆశతో వచ్చి ఉండవచ్చు. రామా, నువ్వు అంగీకరించవచ్చు, దోషమేం లేదు. ఆ కోరికతోనే వచ్చాడు. అలా కోరికుంటే తప్పేమిటి ఒక రాజ్య పరిపాలన చేయవలసిన వాడికి? కానీ ఇది మరొకలా సుగ్రీవుడు అనుకోకూడదు. అందుకే ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను, వేరొకరు ఉలిక్కి పడకూడదు అంటూ మాట్లాడాడు. ఇది హనుమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. హనుమ ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే తక్కెట్లో పెట్టినట్టే ఉంటుంది. మరి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కదూ. స్వాతి నక్షత్రంలో పుట్టితే తులారాశి. తులారాశి అంటే అది తక్కెడ. అది కేజీ అంటే కేజీయే, అది అర కేజీ అంటే అర కేజీయే. స్వాతి నక్షత్ర జాతకులు చేసే నిర్ణయాలు అలాగే ఉంటాయి. తొందరపడరు, ఆలోచించి ఓ నిర్ణయం చేశారా, మీ నిర్ణయం తప్పనడం అంత తేలిగ్గా ఉండదు. అది ఆ నక్షత్ర ప్రభావం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది.
అందుకే వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతి. మనకి పరాశర సంహిత ప్రకారం అయితే పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చారు, పూజాకల్పం ప్రకారం అయితే స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్తారు. కాబట్టి అటువంటి మహానుభావుడు, ఆయన నోటి వెంట ఒక మాట వచ్చినా అలా ఉంటుంది, ఆయన అడుగు తీసి అడుగు వేసినా అలా ఉంటుంది. ఇది అత్యంత శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటున్నవాడు ఎవరో తెలుసా? రామచంద్రమూర్తి వింటున్నారు. అరే, ఇన్ని కోట్ల వానరములు వచ్చాయా, ఒక్కొక్కడు దేశాధినేత, ఒక్కొక్కడి వెనక కొన్ని లక్షల వానరములు ఉన్నాయా, ఇంతమందికి ఒక్కొక్క నాయకుణ్ణి పెట్టి పంపిస్తున్నాడా, దక్షిణ దిక్కుకి స్వయంగా యువరాజుని పంపిస్తున్నాడా, ఒక్క హనుమని వెనక్కి పిలిచాడా, పిలిచి ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, పైగా త్వయేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అన్నాడా. అంటే ఇతని కన్నా గొప్పగా కార్యాన్ని సాధించగలిగిన వాడు ఇంకెవరైనా ఉంటాడా? ఉండడు. 2 కారణముల చేత నేను నిర్ధారించుకుంటున్నానన్నారు. అబ్బో, రామచంద్రమూర్తి ఆలోచనలు వాల్మీకి మహర్షి నిర్ధారణ చేస్తూ చెప్తారు. అసలు రామాయణం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఏమి వ్యక్తిత్వాలు రాయివి అని. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.